హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ముక్కుపుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శ్రీకర్ రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉంటాడు. ఇక అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బావా కళ్ళు తెరు, బావా కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమ్మ నాన్న స్పృహలో లేరమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నేను మీ నాన్నను హాస్పిటల్కు తీసుకెళ్తాను, నువ్వు ఈ విషయం తాతయ్యకు చెప్పుపోమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నీతో పాటు నేను కూడా హాస్పిటల్కు వస్తాను, తాతయ్య వాళ్ళకు ఫోన్ చేసి నాన్నకు ప్రమాదం జరిగిందని చెప్దామమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. సరేమ్మా, ముందు అర్జెంటుగా మీ నాన్నను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఏదైనా ఆటో పిలుస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని అక్షయ్ అంటుంది. నాన్న నాన్న కళ్ళు తెరవండి నాన్న అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయానికి ఒక్క ఆటో కూడా రావట్లేదు. అమ్మ దుర్గమ్మ, నా భర్తను నువ్వే కాపాడాలమ్మా అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా ఒక ఆటో వస్తూ ఉంటుంది. అన్నా అన్నా అని అవని ఆటో డ్రైవర్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని ఆటో డ్రైవర్ అవని దగ్గర ఆటో ఆఫ్ చేస్తాడు. నా భర్తకు ప్రమాదం జరిగిందన్నా, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, కాస్త సాయం పట్టవా అన్నా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అయ్యయ్యో, చాలా రక్తమే పోయినట్టుందమ్మా, పద త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం అని ఆటో డ్రైవర్ అవని ఇద్దరు కలిసి శ్రీకర్ని ఆటోలో కూర్చోబెడతారు. ఇక అవని శ్రీకర్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వస్తారు. ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. డాక్టర్, నా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా, కాస్త వివరంగా చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. రాళ్ల మీద పడిపోయారు, తలకు దెబ్బ తగిలింది డాక్టర్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. చూస్తుంటే చాలా బ్లడ్డే లాస్ అయినట్టుంది, వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా బావను కాపాడండి అని అవని ఏడుస్తూ ఉంటుంది. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో ట్రీట్మెంట్ చేస్తేనే చెప్పగలమమ్మా, ముందు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయనివ్వండి అని డాక్టర్ ఐసీయూలోకి వెళ్తారు. శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అవని ఐసీయూలో ఉన్న శ్రీకర్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ అవని దగ్గరకు వెళ్ళి అమ్మా బాధపడకు, నాన్నకు ఏమీ కాదమ్మా, ఆ భవానీ నాన్నను చల్లగా చూస్తుంది. భవానీ, ఎందుకు మా అమ్మకు ఎప్పుడు ఏదో ఒక కష్టం ఇస్తూనే ఉన్నావు? మా అమ్మ ఏ తప్పు చేసింది? మా అమ్మకు కష్టాల మీద కష్టాలు, ఏ రోజు కూడా సంతోషంగా ఉంది లేదు, అలాంటి మా అమ్మను ఎందుకు బాధ పెడుతున్నావు? మా అమ్మ నీ భక్తురాలు, నీకు సేవ చేయటానికి ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది, అలాంటి మా అమ్మను ఎందుకు శిక్షిస్తున్నావు భవానీ అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, నా బావ కండిషన్ ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది. బ్లడ్ చాలా లాస్ అయింది, బ్లడ్ ఎక్కించాలి, అంతేకాదు తలకి దెబ్బ తగిలింది కాబట్టి పేషెంట్ పరిస్థితి ఏంటన్నది మేము ఇప్పుడే చెప్పలేము, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బావను బ్రతికించండి డాక్టర్ అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా? మా చేతుల్లో ఉంటే కాపాడటానికి ఏమైంది? మేం చేయాల్సింది మేము చేస్తాము, ఆ తరువాత అంతా కూడా మీ అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక అవని ఏడుస్తూ కుప్పకూలి కూర్చుంటుంది. అమ్మ, నాన్న పరిస్థితి క్రిటికల్ అని డాక్టర్లు చెప్తున్నారు, అమ్మ ఈ విషయం నానమ్మ వాళ్ళకు చెప్దామమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, నానమ్మ తాతయ్య చాలా కంగారు పడిపోతారు అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు చెప్పకపోతే రేపు నాన్నకి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నానమ్మ నీపైనే నింద వేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట కాదనకమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటే, సరే అమ్మా, ఇప్పుడే తాతయ్యకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రసాదరావు పెద్దిరాజు అక్షయ్ కోసం వీధి అంతా కూడా వెతికి ఇంటికి వెళ్తారు. వేదవతి ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఏంటి, ఆ అక్షయ కనిపించలేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవును వేద, కనిపించలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఆ అవని సంతకం పెడతానని చెప్పి మా అందరినీ నమ్మించి తన కూతురు అక్షయ్కు ఓణీల వేడుక ఘనంగా చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ సంతకం పెట్టాల్సి వస్తుందోనని తన కూతుర్ని ఎక్కడో దాచిపెట్టి నాటకం ఆడుతుంది. అది వస్తుంది కదా, అప్పుడు దానికి బుద్ధి చెప్తాను, ఇప్పటికైనా అవని బుద్ధి ఏంటో మీకు అర్థమైందా అని వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది.
వేద, అవని ఎప్పటికీ అలా చెయ్యదు. ఇప్పటికీ కూడా నువ్వు అవనిని అనుమానిస్తున్నావు, నిందిస్తున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. కాసేపటి తరువాత ఆ అవని వస్తుందండి. అప్పుడు ఆ అవని బుద్ధేంటో మీకే అర్థమవుతుందిలే. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీరు వినరు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అదేంటి అవని ఫోన్ చేస్తుంది, అక్షయ్ కనిపించి ఉంటుందా అని ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అమ్మ అవని, అక్షయ్ కనిపించిందమ్మా, మేము ఎంత వెతికినా కూడా మాకు కనిపించలేదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అవని, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మావయ్య, బావా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్కి ఏమైందమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో ముక్కు పుడక దొంగతనం చేయడానికి వచ్చిన ఆవిడ అక్షయ్ను తీసుకెళ్ళిపోతుంటే బావ చూశాడంట. బావ అక్షయ్ను కాపాడటం కోసం ఆవిడకు ఎదురు తిరిగాడంట మోయ. ఆవిడ బావను బండరాళ్ల మీదకు తోసేసింది. రాళ్ళు తలకి తగిలి బలంగా తలకి గాయమైంది మోయ. బావ పరిస్థితి ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు, చాలా క్రిటికల్గా ఉందంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మోయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అవని, ఏ హాస్పిటల్లో చెప్పమ్మా, ఇప్పుడే వస్తాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే మోయ, తొందరగా వచ్చేసేయండి అని అవని చెప్తూ ఉంటుంది. వేద, అవనిని అపార్థం చేసుకున్నావు, చూసావా, శ్రీకర్కి ప్రమాదం జరిగిందంట. శ్రీకర్ ప్రమాదంలో ఉన్నాడని అవని హాస్పిటల్కు తీసుకెళ్ళింది. పద వెళ్దాం త్వరగా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. శ్రీకర్కి ప్రమాదం జరగటం ఏంటండి అని వేదవతి షాక్లో ఉంటుంది. ఇప్పుడు అవని చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు విన్నావు కదా వేద, పద వెళ్దాం అని ప్రసాదరావు అంటాడు. ఇక అందరూ కలిసి టెన్షన్ పడుతూ హాస్పిటల్కు వస్తారు. ఐసీలో ఉన్న శ్రీకర్ని చూసి అవని ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు ఎక్కడా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. బావా బావా ఐసీలో ఉన్నాడత్తా అని అవని ఏడుస్తూ ఉంటుంది. నా కొడుక్కి నీ కూతురు వల్లేనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. నువ్వొక నష్టజాతకురాలివి, నీ కూతురు ఒక నష్టజాతకురాలు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అత్త, అనవసరంగా నిందలు వేయకత్త, ఇప్పటికే బావకు ఇలా జరిగిందని కుసించిపోతున్నాము. ఎందుకత్తా ఇంకా మా పైన నిందలు వేస్తున్నావు అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదులేమ్మా అవని. శ్రీకర్కి ఎలా ఉందంట, డాక్టర్ ఏమంటున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. కింద పడిపోయినప్పుడు తలకి బలంగా దెబ్బ తగిలిందంట మోయ్య. బ్లడ్ చాలా లాస్ అయిందంట, బ్లడ్ ఎక్కించాలంటున్నారు. అంతేకాదు మోయ్య, ఆయన పరిస్థితి ఎలా ఉందా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేమంటున్నారు. తలకి దెబ్బ తగిలినప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయో మేము కూడా చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు మోయ అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు నీకు అన్యాయం చేయదమ్మా, నువ్వు బాధపడకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఓనీల వేడుక అంటూ అందరినీ ఇంటికి రప్పించుకుంది ఈ నష్ట జాతకురాలు. దీనివల్లే నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయినా రోడ్డు మీద పోయే ఈ అక్షయ్ గురించి నా కొడుకు ఎందుకు పట్టించుకోవాలి, పోతే పోయిందిలే అని వదిలేసి ఉంటే బాగుండేది. దాని గురించి ఆలోచించి వాడి ప్రాణాల మీదకు తీసుకొచ్చుకున్నాడు అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. అత్త, నేను ఓణీల వేడుక చేసినా చెయ్యకపోయినా బావకి ప్రమాదం జరిగేది అత్త అని అవని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. బావకు ప్రాణగండం ఉందని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది అన్నయ్య, అది అక్షయ్కు కనిపించింది కూడా. ఆ విషయం నేను చెప్దామని ఇంటికి వచ్చాను, కానీ అత్త వాళ్ళు అప్పటికే తాళపత్ర గ్రంథాల్లో అత్తకో బావకో ప్రమాదం ఉందని అవని నాటకం ఆడుతుంది, దాని నాటకాలను పట్టించుకోవద్దని మాట్లాడారు. ఆ మాటలు విన్న తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పినా కూడా నమ్మరని చెప్పి తిరిగి వచ్చేసాను అన్నయ్య అని చెప్పి అవని జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తూ ఉంటుంది. వేద, ఇన్ని రోజులు అక్షయ్ను అనుమానించావు. తాళపత్ర గ్రంథాల్లో తండ్రికి ప్రాణగండం అని రాసి ఉంది అంటే అక్షయ శ్రీకర్ కూతురనే అర్థం కదా. తాళపత్ర గ్రంథాలు అమ్మవారితో సమానం. అలాంటి అమ్మవారే శ్రీకర్ కూతురు అక్షయ్ అని నిరూపించింది. ఇంకా నీకు అవనిపై అక్షయ్పై కోపం ఉందా వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ వస్తారు. డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. బ్లడ్ చాలా లాస్ అయిందమ్మా, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, మీలో ఎవరికైనా ఏ నెగిటివ్ బ్లడ్ ఉందా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు.
మాలో ఎవరికి ఏ నెగిటివ్ బ్లడ్ లేదు డాక్టర్ అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. బ్లడ్ బ్యాంకుల్లో కూడా ఎక్కడ ఆ బ్లడ్ గ్రూప్ లేదంట. ఎవరో ఒకరిని వెతకండి, తొందరగా బ్లడ్ ఎక్కించాలి, అప్పుడే అతనికి ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, నేను బ్లడ్ ఇవ్వచ్చా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవమ్మా, నువ్వు బ్లడ్ ఇవ్వకూడదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అమ్మ అక్షయ, నీది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నాది ఏ నెగిటివే అని అక్షయ చెప్తూ ఉంటుంది. నీకెలా తెలుసమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. నారాయణరావు తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి బ్లడ్ చెక్ చేయించుకున్నానమ్మా, అప్పుడు నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెక్ చేసిన వాళ్ళు చెప్పారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నా మనవరాలు రక్తం ఇస్తా అంటుంది, తీసుకొని నా కొడుకుని కాపాడండి డాక్టర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. చిన్నపిల్లల బ్లడ్ తీసుకోకూడదు, మీకు కూడా తెలుసు కదా సార్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ఇప్పటికిప్పుడు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు దొరకటం చాలా కష్టం. మా నాన్నను కాపాడుకోవడం కోసం ఇంతకు మించి నాకు అవకాశం రాదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నా బ్లడ్ తీసుకోండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, పద అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక అక్షయ్ బ్లడ్ తీసి శ్రీకర్కి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. ఇక వేదవతి వాళ్ళు ఐసీలో ఉన్న శ్రీకర్ని అక్షయ్ని చూస్తూ ఉంటారు. అక్షయ్ను వేదవతి అలా చూస్తూ ఉంటే అక్షయ్లో అమ్మవారు వేదవతికి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ అక్షయ్లో నాకు పదే పదే అమ్మవారు కనిపిస్తుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి పక్కకు వెళ్ళి కూర్చొని, అమ్మ భవాని, ఏంటమ్మా అక్షయ్లో నీ రూపం నాకు కనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. వేదవతి, ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదా? నీ కొడుకు రక్తం అక్షయ్ రక్తం ఒకటే, అందుకే అక్షయ నీ కొడుక్కి రక్తం ఇవ్వగలుగుతుంది. తాళపత్ర గ్రంథాల్లో అక్షయ తండ్రికి ప్రాణగండం అని రాసి పెట్టి ఉంది. అంటే నీ కొడుకు శ్రీకర్కి ప్రాణగండం ఏర్పడింది కాబట్టి అక్షయ తండ్రి శ్రీకరేనని ఇప్పటికీ కూడా నీకు అర్థం అవ్వట్లేదా? ఇంకా ఎన్ని రోజులు అక్షయ్ను అవనిని అవమానిస్తావు వేదవతి? నువ్వు చేస్తుంది తప్పు. అక్షయ్ను అవనిని దగ్గరికి తీసుకో, నీకు అంతా మంచి జరుగుతుంది అని అమ్మవారు ప్రత్యక్షమై వేదవతికి చెప్పి మాయమైపోతుంది. భవాని భవాని అని చెప్పి వేదవతి లేచి గట్టిగా అరుస్తూ ఉంటే అవని పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్తుంది. ప్రసాదరావు కూడా వెళ్తాడు. ఏమైంది వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే, అత్త ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి అవనిని హగ్ చేసుకొని, అమ్మ అవని, నన్ను క్షమించమ్మా, నీ పట్ల అక్షయ్ పట్ల దురుసుగా ప్రవర్తించాను, నువ్వు తప్పు చేశావన్నాను, ఆ అమ్మవారు నా కళ్ళు తెరిపించిందమ్మా అని వేదవతి అవనిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.